మిథున రాశి కనుక చూసుకుంటే తర్వాత వీళ్ళకి గొడవలు మరణం కొంచెం ఎక్కువ రేంజ్లో కనుక ఉంటే వీళ్ళకి చండీ హోమం చేయించుకున్నా చండీ పారాయణ చేసుకున్నా కానీ ఈ గొడవల నుంచి విముక్తి వస్తుంది. వీటితో పాటు వీళ్ళకి మృత్యు భయం కూడా ఎక్కువగా చూపిస్తుంది. ఇంకా వేరే ఏమైనా గనక కలహాలు గొడవలు గనక ఉంటే మన్యు పాశుపతాభిషేకం గనక చేయించుకుంటే వీటితో పాటు వీళ్ళకి వేరే వాళ్ళ దృష్టి పీడలు, తర్వాత వేరే వాళ్ళ ఏడుపులు, తర్వాత యక్షరాక్షస పీడలు ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇంతవరకు కాకుండా ఇవే కాకుండా వీళ్ళకి ఎవరికైనా గనక ధనం రిలేటెడ్ బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఇంకా గనక కుదిరితే మీకు శ్రీ సూక్తంతోటి దీనికి సంపుటీకరణ చేసిన విశేష లక్ష్మి హోమం చేసినా కానీ ధన ప్రవాహం మీకు పెరిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా గనక ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి జాతకం చూపించుకొని జాతక దోషంలో కనుక జాతకం పెట్టుకునే వాళ్ళ యొక్క సరైన పరిహారాలు చేయించుకుంటే చాలా బాగుంటుందని తెలుసుకోవాలి. ఈ మాసం అంతా అందరూ చక్కగా ఉండాలని, అష్టైశ్వర్యాలు మీకు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు మీకు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నానండి.